జగిత్యాల పట్టణ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వస్తువుల పనులను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేశామని, ఇండ్ల ముందు సీసీ రోడ్లు కూడా పూర్తి చేశామని, 16 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకును సరస్వతి గుట్టపై నిర్మించామని, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పలు నూతన గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఇది తెలంగాణలో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులలో ఒకటని, ప్రతి నియోజకవర్గానికి 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఇక్కడ పూర్తి చేయలేదని, ఇక్కడ పూర్తయిందని, నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీని జగిత్యాల మున్సిపల్లో కలపడం జరిగిందని, గెజిట్ కూడా రావడం జరిగిందని, ఇక జగిత్యాల మున్సిపల్ నుండి నిధులు కేటాయించడం, సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సైతం సరైన వస్తువులు లేవని, వారికి కూడా మౌలిక వస్తువులు కల్పించి పిచ్చి మొక్కలను చెట్ల పొదలు తొలగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, దాదాపు 25,000 మంది బీద మధ్యతరగతి ప్రజలకు వసతి కల్పన లక్ష్యంగా ఈ ఇండ్ల నిర్మాణం జరిగిందని, అర్హులైన లబ్ధిదారులకు మిగిలిన 700 ఇండ్లను పారదర్శకంగా అందజేస్తాను. డబుల్ బెడ్రూమ్ కాలనీకి అవసరమైన శ్మశాన వాటిక, గుడి, బడి, ఇతర వస్తువులు త్వరలో కల్పిస్తామని అన్నారు. ఏమన్నా నీళ్ళు వస్తున్నాయా? పైకి నీళ్ళు వస్తున్నాయా? చేయిస్తుంది, అదే పనులు ఉన్నాయి. రోడ్డు బిల్లగా అవుతుంది. మనం ఇల్లు మంచిగా వేసుకోవాలి. ఇల్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ ఇక రోడ్డు కొద్దిగా మెల్లగా అవుతుంది. రోడ్డు ఆడికి ఇప్పుడు టీఆర్ నగర్లో గీదులకు ఇచ్చింది, మన 40 ఇళ్ళకి వేసాం. ఇంకా నేనన్నా సగం వేసిన రోడ్డు చుట్టే కదా ఒక దగ్గర రావు. అలాగే కూడా వచ్చి ఎక్కడ ఉండమని అందరు ఉంటేనే ఏవాడ కావాడ చెప్పాలి. మీరు కూడా రాము, మీరు ప్రభుత్వ ఉద్యోగులు జగిత్యాలు ఉన్నారు కదా, గంగాధర్ అందరూ మీ వాడకట్టోళ్ళకు దగ్గర 150 మందికి ఇల్లు వచ్చినాయి. ఇలాగడ్డ ఏరియా అందరు రమ్మని పేదలు గాంధీనగర్లో ఉన్నారా? ఇక్కడ 300 మందికి వచ్చినాయి గాంధీనగర్. మొత్తం ఎస్సీలకే 450 ఇల్లు వచ్చినాయి. 400 మంది వచ్చినట్టు చూడాలి, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుడే ఉంటుంది. మీకు తెలుసా తెలియదు చట్టం, రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుడే. అదో ఇల్లు కావాలని తిరిగేటోళ్ళు భోజనం మంది ఉన్నారు, లేకపోతే వేరే ఊళ్ళకి ఇస్తాం అంతే తప్ప వటి బయట ఆడి తర్వాత కిటికీలు కూడా విక్కుపోతాం. ఇదివరకు అట్లయింది కదా. దీనికోసం అక్కడ మనం రావాలి కదా, చెప్పాలి. రాష్ట్రంలో ఇక్కడ నేను చేసిన బాగా సంతోషం. చాలా కూర్చొని వరకటం చెప్పారు. సంతోషంగా గుడ్ మార్నింగ్. కంఫర్టబుల్ కలిసి ఉంది కదా, చేస్తాం. నీళ్ళు వస్తున్నాయి కదా. అరే ఒకసారి అందరు నిల్చోరా. ఇక్కడ
లేడీస్ అన్నారు కొంతమంది కొంచెం సంతోషం వచ్చి చాలా అయిపోయింది మా ఆఫీస్కి వచ్చి మొన్న సార్ ఇంట్లో వస్తాం అనుకున్నాం మేము అన్ని చూస్తున్నారు కదా మీరు సార్ అంతే మీరు మొన్న కాలేజీ నుంచి అన్నారు కొంతమంది నీళ్ళు కూడా వస్తుంది ఒకటి ఇట్లాంటి లీక్స్ ఉంటే చూడమని చెప్పి అవే చూడడానికి వచ్చాను కొన్ని రోజులైనా ఇవన్నీ ఇబ్బంది కావాలి ఇదొకటి కూడా అయింది కదా వాటాపతిగా తెలుస్తుంటుంది ఇంట్లోనే సమస్యలు ఉంటాయి చేయమన్నారు కానీ ఎందుకో డౌట్ పడి మేము మారినాము చేయాలి ఇక్కడ నుండి అయితే కొంచెం వర్క్ కంప్లీట్ అయినట్టు అయిందమ్మా మిమ్మల్ని కాంతి అనేది అనుకున్నాం సొప్పు పిల్లల మీరు ఉన్నప్పుడే చేయాలి ఇక మనం ఇంత కరెంట్ రాకపోతే ఇబ్బంది ఫ్రీ కరెంటు 1 kV కట్టండి ఏదైనా కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే మాకు చెప్పు మీకే చెప్పండి లేకపోతే మన ఎమ్మెల్యే గారికి చెప్పండి ఇప్పిస్తారని చెప్పు అందరినీ రమ్మని చెప్పదు అందరు వస్తే లేకపోతే వైర్లు కట్ చేస్తారు పైపు కట్టిస్తుంటే దాని మీద మీటింగ్ పెడతాం ముబారక్ నడుస్తుంది వీలైతే ఇవాళ డీ గారు ఇక్కడ అర్జెంట్ దేవిగాడి విషయంలో క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి చేయాలి మీరు ఇప్పుడు అర్జెంట్ ఉన్నోళ్ళు ఉంటే టీఆర్ నగర్ పోయి చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోయింది విన్నారా టీఆర్ నగర్ పోయి చెబుతారు మీకు కావాలంటే మున్సిపాలిటీకి వెళ్ళి వ్యాన్ కూడా వస్తుంది వస్తుంది సార్ ఇక్కడ అది ఫస్ట్ మేము మీటింగ్ పెట్టుకొని అన్ని గ్రూప్లలో హిందువులు కానీ ముస్లిం కానీ క్రిస్తువులు కానీ ఇప్పుడు ఆడ ఈడ కూడా చేసినే ఉంటుంది ఈడ మసీద్ చేస్తా పట్టి అనవసరంగా పోయినసారి వీళ్ళు వస్తున్నాయా మీకు బడి లేదు బడి ప్రైవేట్ బడి పెట్టుకున్నారా కట్టిద్దాం చాలా ఉంది చేసేది అందుకే ముఖ్యమంత్రి గారితో తిరుగుతూ ఆడి తిడుతున్నారు టీవీలో చూపుతుంది కదా ఎవరైతే మనకు పని కావాలి కదా అప్పుడు అటువంటి పని చేస్తే ఇప్పుడు ఇటువంటి పని చేయాలి ఇటువంటి అందరు మారిన వాళ్ళే అంతేనా జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం అయితే నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివార్లో ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ఏర్పాటు చేయబడ్డది అక్కడే మళ్ళీ కేసీఆర్ నగర్ కూడా నిర్మించబడ్డది ఈ 2 చోట్ల కూడా ఎలాంటి వసతులు కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరి కరెంటు కావచ్చు నీళ్ళ వసతి కావచ్చు సెప్టిక్ ట్యాంకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంతకుముందు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు ఇది గ్రామాలలో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్రావు గారిని కలిసి దాదాపు 2800 ఇండ్లకు సరిపోయేంత రోడ్లు వేయించినాం ఇక మిగిలిన కొంత ఉన్నాయి ఇంకా కొంత దాదాపు 3 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నీళ్ళ వసతి కోసం కూడా 16 లక్షల లీటర్ల ట్యాంకు చాలా పెద్ద ఎత్తున సరస్వతి టెంపుల్ దగ్గర గుట్టపైన కట్టించడం జరిగింది ఇంటింటి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే దాదాపు చాలామంది వాళ్ళ గృహప్రవేశం చేసుకున్నారు ఇవాళ గంగాపుత్ర వాణినగర్ నుంచి గృహప్రవేశం చేసుకుని వాళ్ళ కౌన్సిలర్ గారికి చెప్తే నేను పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అతి త్వరలోనే చాలామంది కూడా వస్తారని ఎందుకంటే ఇది అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ కూడా లేదు ఒక హైదరాబాద్లో తప్పితే ఈవెన్ పెద్ద పెద్ద వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఎక్కడ కూడా ఇన్ని ఇండ్లు కట్టలేదు మంజూరు చాలా చోట్ల అయి ఉంటాయి 1500 ఇండ్లు అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి వచ్చాయి ఎక్కడ కూడా 500-600 కంటే ఎక్కువ కూడా కట్టని పరిస్థితి మన పక్క మున్సిపాలిటీలో పరిస్థితి కూడా మనకు తెలుసు ఇక్కడ కట్టే సందర్భంలో మరి కట్టడమే కాదు పేద ప్రజలు కాబట్టి మౌలిక వసతులు చాలా చేయాల్సి ఉంటుంది మన సందర్భంలో మరి డి గారు మా ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టరు మిగతా సిబ్బంది అదేవిధంగా మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అందరూ కూడా వచ్చారు అంతకుముందు కూడా ఇది గ్రామాలలో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉపాధి హామీ ద్వారా చెట్లు కూడా పెట్టించడం జరిగిండే ఆ చెట్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఈ ఇండ్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత సేఫ్టీ ఇవ్వాలి చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సింది ఉంది ఇది ఒక రోజుతో పోయేది కాదు దాదాపు 20,000 మందికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద విషయం చిన్న చిన్న కాలనీలు 20-30 ఇండ్లు కడితేనే ఎన్నో సమస్యలు ఉండిపోతూ ఉంటాయి అట్లాంటిది ఇక్కడ 5,000 ఇండ్లు అవుతున్నాయి 4,500 ఇండ్లు డబల్ బెడ్రూమ్లు పాత ఒక 500 ఉన్నాయి ఇంకా కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి వాటి పరిస్థితి అంతా కూడా అధికారులు చూస్తారు నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి
ముఖ్యంగా ఇక జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత 2008లో 7లోనో అక్కడ శిలాపాలకాలు వేసి ఇందిరమ్మ కాలనీ అని. అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు నూకపల్లి వాళ్ళు చూసేది లేదు, నర్సింగాపూర్ వాళ్ళు చూసేది లేదు, జగిత్యాల వాళ్ళు చూసేది లేదు. ఇది ఎవరిది కాదన్నట్టు ఉండింది. మొన్న ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లు ఇదివరకే మీడియాకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నూకపల్లి మరియు నర్సింగాపూర్ శివారు కూడా వస్తుంది. రెండు కూడా జగిత్యాల పట్టణంలో మనం మెర్జీ చేసినాం. బాధాప్తా గవర్నర్ ఆమోదం అయింది, గెజెట్ కూడా వచ్చేసింది మన ఏప్రిల్ 15 నాడు. సో ఇప్పుడు మన మున్సిపాలిటీకి చాలా పెద్ద బాధ్యత, ఒక ఛాలెంజ్. దీన్ని చూడడం అనేది మామూలు విషయం కాదు. మరి దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నేను గౌరవ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా. మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1-2 ఏళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాదు. టిఆర్ నగర్ కూడా అంతకుముందు అదే పరిస్థితి ఉండే గ్రామం ఉంటే దాన్ని నేను పట్టణంలో మెర్జీ చేసిన తర్వాత చాలా రోడ్లు అయినాయి, అక్కడ కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాం. అట్లనే ఇది ఇప్పుడే అర్జెంటుగా పట్టణంలో కలపడం జరిగింది. కలిపినాం కాబట్టి మరి ఇవాళ నా వెంట డిఈ గారు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ వారు అందరూ కూడా ఉన్నారు. వాటర్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, నిరంతరం నీళ్ళు అందే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, దాంతోపాటు ఇక్కడ పరిశుభ్రత కూడా చూడాలి. ఇక్కడ ఇప్పటికే ఇండ్లు ఉంటున్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళకు గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, గుడి, బడి, దవాఖానా, స్కూలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైకుంఠ ధామాలు, కబరస్థానం, సిమెట్రీ అవి కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఒకటొకటిగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న మా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు, అధికార యంత్రాంగం, మేము ఎంత రాజకీయ నాయకులున్నా అధికార యంత్రాంగంతో పనులు జరుగుతాయి. అల్టిమేట్గా చేసేది మా అధికారులే. అధికారులు కూడా ఈ పేద ప్రజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ, జగిత్యాల పట్టణాన్ని కూడా మంచిగా ఉంచాలి. అట్లనే ఈ నియోజకవర్గం అంతా కూడా నాకు ఉంటుంది. ఇది అతిపెద్దది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే వేరే వాళ్ళు ఇది ఎంతకు డబుల్ బెడ్రూమ్ అంటుంటే వేరే వాళ్ళు పట్టించుకునేది కాదు. జగిత్యాల పట్టణంలో కూడా చాలా విషయాలలో మనం చేసినాం. కొద్ది సమయంలో యావర్ రోడ్డు కూడా పెద్ద ఎత్తున చేసి ప్రతి వార్డుకు సంబంధించి 8-10 మంది వచ్చారు. మినిమం 40, 35, 40, 50 నుంచి 150 మంది వరకు ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇండ్లలో లేక గాలికి కిటికీలు అటు ఇటు కొట్టుకొని పోతున్నాయి. సో వసతులు వచ్చినాయి కాబట్టి మినిమం వసతులు, ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించినవి చిన్న ఒక్కొక్క అరల కిరాయికి ఉన్నారు. ఇవాళ డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉండాలి, శుభ్రం చేసుకోవాలి, తలుపులు కిటికీలు పెట్టుకోవాలి, వాళ్ళు ఉండాలి, తాళాలు వేసుకోవాలి. లేకపోతే గాలి కొట్టుకొని అక్కడ ఇక్కడ అంత మంచి బైసన్ బోర్డుతో కిటికీలు చేసి, అది వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్. అది బోల్ట్ పెట్టుకోకపోతే కొట్టుకొని ఏదైనా ఇరిగిపోతుంది. మన ఇంటి తర్వాత అయినా ఇరిగిపోతుంది, టేకట్టతో చేసినా కానీ ఇరిగిపోతుంది గాలి కొట్టుకొని కూడా. కాబట్టి ఇది ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఉండకపోతే పందికొక్కులు కూడా వస్తాయి, మన శానిటేషన్ దెబ్బతింటుంది, పైపులు ఖరాబ్ అవుతాయి. సో అందరూ ఉండి నిరంతరం శుభ్రంగా ఉంచాలి. మున్సిపాలిటీ చేసే పని మున్సిపాలిటీ చేస్తుంది. ప్రజలు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ కొన్ని చెత్త కుండీలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నా డీ గారు. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ వేసి ఒక టెండర్ పిలవాల్సిందిగా వస్తుంది.